బాబా లక్ష్మి ఏంది పొగ ఇంకా ఎందుకు ఎవత్తా ఇలా వంట గింట ఏమి అక్కర్లా కావలసిన పదార్థాలు పట్టుకొచ్చాను చూడు మరి చూడు మరి సుబ్బన్న ఇవన్నీ ఎక్కడివి మన అయ్యగారింటో పెళ్లి కదా ఇంతవరకు అక్కడే ఉన్నావా అవును మరి అయ్యగారు ఒక్కటే ఆర్డర్ వేసేశారు పెళ్లి ఏదాకా నువ్వు ఏడకి కథలు కొట్టరాని అది సరిగా చెల్లమ్మా నువ్వు పెళ్లికి రాలేదే అబ్బా పెళ్లి ఒక వైభోగంగా జరిగింది చూడు ఇక పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఉండరు చిలక గోరిక ఇంకెప్పుడు వాడి సంగతి నా దగ్గర ఎందుకు లక్ష్మి ఏంటిది ఏడుస్తున్నావా ఏమన్నానని ఇప్పుడు నేను ఏమన్నాను చెప్పు చెప్పు ఏమీ లేదు నేను నమ్మ ఏమీ లేకపోతే ఎందుకు ఇస్తావు ఏదో ఉంది చెప్పు లక్ష్మి నువ్వు చెప్పకపోతే నా మీద ఉంటే ఏందమ్మా ఇది ఏందమ్మా చెప్పమ్మా అసలు ఏం జరిగిందో నాతో చెప్పమ్మా ఏమిటో అత్తయ్య అచ్చటా ముచ్చటా తిరగకుండా వెంటనే ప్రయాణం పెట్టావు నీకు తెలీదే వాడు ఇక్కడే ఉంటే ఆ మాయదారి లక్ష్యం వల్ల మళ్ళా పడిపోతాడు ఆ జాసలో పడి మన పద్మను సరిగ్గా చూడు వాడిని తీసుకెళ్లి ఊళ్ళో పడేస్తే మాటే మర్చిపోతాడు తెలిసిందా సరే అత్తయ్య చూడత్తయ్య అభం శుభం ఎరగని పిల్ల ఒక్కగానొక్క పిల్ల గారాబం చేత పని పాట ఏమీ నేర్పలేదు నీ చేతిలో పెడుతున్నాను ఎలా చూసుకుంటావు అబ్బబ్బా ఏమిటే నీ సోది నీకైనా బిడ్డ నాకు మాత్రం బిడ్డ గదితే పద్మ నడవండి నడవండి మళ్ళీ రాహుకాలం కేతుకాలం అన్ని వస్తాయి వర్జం వారం నడవండి నాయన అత్తయ్యకి మామయ్యకి వెళ్ళొస్తామని చెప్పరా వెళ్ళొస్తాం మంచిది నాయన నాన్న అమ్మ వెళ్ళొస్తానమ్మా క్షేమంగా వెళ్ళరా అమ్మా ఇదా కథ ఇదంతా అమ్మోరా చేసింది నీ బతుకుల్లో నిప్పులు పోసి తన కూతురు కాపం నిలబెట్టుకుందా ఉండు ముందే చెప్తాను అస్సదియ ఒక్క ఏటుతో రెండు ముక్కలు కావాలా చస్తే సత్యం చెల్లమ్మ నన్ను ఆపద్దు నీ మీద అపలం చేసి నీ బతుకు బండా చేసింది రాక్షసి మరికి ముక్కలు చేస్తాను వదులు నా మాట వింటావా కడుపున పుట్టకపోయినా తోపుట్టలు లాగుండాలే మనం మన మీద నాయుడిని నిండేస్తాను ఏం చేశాం ప్రయోజనం లేదు జరిగిన పెళ్లి రద్దు అవుతుందా ఏమీ కాదు నా మాట విను ఇది ప్రపంచం ఎవరి బాగు వాళ్ళు చూసుకోవడంలో తప్పు లేదు అందుకని ఎదటాళ్ళ కీడు చేస్తారా బతుకులు పాడు చేస్తారా ఇంత పాపం చేసిన వాళ్ళని బతి బొమ్మలు వదిలే ఉంటాను చెల్లమ్మా ఎవరి పాపం వాళ్ళనే కొడుతుంది కాదు కాదు వదులు అడుగు ముందుకు వేసావంటే నా మీద ఒట్టే నా మాట మీద గౌరవం ఉంటే కాదు నీ క్వాలిటీ ఏముంది తలుచుకో ఆకాశాన్ని దేవుడు తలుచుకో ఏముంది ఏం పని చేసావు సుబ్బన్న లేదు లక్ష్మి అనుకున్న పని చేస్తుంటే జైలు కాదు ఉరితమ్మని బొమ్మన్న పోయేవాడి బతికిపోయానుకోబాక దీనికి పగ తీర్చుకు తీరుతాను విన్నారా వాడి మాట విశ్వాసఘాత కూడా నీకు నేనేం ద్రోహం చేశాను మా లక్ష్మికి దోహం చేయలా మా లక్ష్మి మతుకు బండలు చేయలా నిన్ను
ఎప్పటికైనా నేను తిరిగి రాకమాను, నీ ప్రాణాలు తీయకమాను. లక్ష్మి, బాబు జాగ్రత్త, లక్ష్మి, బాబు జాగ్రత్త. బాబు బాబు సుబ్బన్ని కాపాడండి బాబు. ఏదో ఉద్రేకులు అలా చేశాడు. ఇంకెప్పుడు అలా జరగకుండా నేను చూసుకుంటాను. కాపాడండి బాబు. కాపాడే కదే నువ్వు మాకు చేసిన ద్రోహానికి వీలైతే నిన్ను జైల్లో దోయించుండాల్సింది. అమ్మా, ఎవరు ద్రోహం చేసింది, ఎవరు పాపం చేసింది ఆ భగవంతుడికి తెలుసు. అనుభవిస్తాను, తప్పకుండా అనుభవిస్తాను. పిచ్చిదాన, ఎందుకు ఇలా విచారిస్తాం? విచారం కాకపోతే ఏముంది నా బ్రతుక్కి? నాలో ఆశలు రేపి ఎన్నో బాధలు చేసి ప్రేమించిన ప్రియుడు నాకు దూరం అయ్యాడు. కష్ట సుఖాల్లో చేదోడు వాదోడుగా ఉన్న అన్నలాంటి సుబ్బన్న నా కోసం చెరసాల పాలయ్యాడు. నా బ్రతుకిలా కలకాలం కష్టాలతో కన్నీరు కార్చవలసిందేనా? నా ఆశలు ఇలా అంతరించిపోవలసిందేనా? ఆశ ఏమిటి నీ ఆశ? ఏ ఆశతో ఇల్లు వాకిలి వదిలి ఇంత దూరం వచ్చావు? చనిపోతున్న రఘుబాబు తల్లికి మాటిచ్చావే, పెంచి పెద్దవాణ్ణి చేసి డాక్టర్ చదివిస్తానన్నావే, చేతిలో చేవేసి ప్రమాణం చేశావే, మర్చిపోయావా? బాబుని డాక్టర్ని చేయి. అదే నీ ఆశ, అదే నీ ధర్మం. ఎన్ని కష్టాలు పడైనా సరే అన్న మాట నిలబెట్టుకో, అన్న మాట నిలబెట్టుకో. నిలబెట్టుకుంటాను, తప్పకుండా నా మాట నేను నిలబెట్టుకుంటాను. ఆపదలన్నీ సహించాలి, అన్న మాట సాధించాలి, అన్న మాట సాధించాలి. మాటే జీవిత లక్ష్యం, మాటే మానవ ధర్మం, మాటకు నిలచి మనగలవారి చరిత సార్థకం, వారి బ్రతుకే సార్థకం. మాటే జీవిత లక్ష్యం, మాటే మానవ ధర్మం, మాటకు నిలచి మనగలవారి చరిత సార్థకం, వారి బ్రతుకే సార్థకం. ఓహో, కడుపున కన్నా తల్లొకరు, కనని తల్లి అయి పెంచేదొకరు. ఓహో, కడుపున కన్నా తల్లొకరు, కనని తల్లి అయి పెంచేదొకరు. కడుపున కన్నా తల్లొకరు, కనని తల్లి అయి పెంచేదొకరు. పుట్టేది ఒక చోట, పెరుగుట వేరొక చోట. పుట్టేది ఒక చోట, పెరుగుట వేరొక చోట. ఎవరికి ఎవరు ఏమవుతారో రుణానుబంధం, అంతా రుణానుబంధం. మాటే జీవిత లక్ష్యం, మాటే మానవ ధర్మం, మాటకు నిలచి మనగలవారి చరిత సార్థకం, వారి బ్రతుకే సార్థకం. మాటే జీవిత లక్ష్యం, మాటే మానవ ధర్మం, మాటకు నిలచి మనగలవారి చరిత సార్థకం, వారి బ్రతుకే సార్థకం, వారి బ్రతుకే సార్థకం.
నువ్వు అన్యాయంగా నాకు లక్ష్మికి సంబంధం అంటగట్లా అన్నా చెల్లెలు అంటాడు అని తెలిసిండు కూడా ఏవండవేలా ఈ బాబు మనసు ఇరిసి నీ అల్లుని చేసుకోవడానికి ఇంత నాటకం వాళ్ళ చెప్పు చచ్చే ఉందైనా నిజం చెప్పు. అమ్మా నిజం చెప్పమ్మా, లేకపోతే వాడు చంపేస్తాడు. చెప్పు